పాలస్తీనాలో విచిత్రం ఏంటో తెలుసా? అమెరికా బైడెన్ చేసినటువంటి తలతెక్క ఇజ్రాయెల్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఆయుధాలు అమ్మేవాడు. అదే సమయంలో పాలస్తీనా వాళ్ళకేమో మానవతా సాయం పేరుతో డబ్బులు ఇచ్చేవాడు అక్కడ ఉన్న ఉగ్రవాద సంస్థలకు, హమాస్ వాళ్ళకి, హెజ్బుల్లా వాళ్ళకి, అట్లాగే హౌతీలకి, అట్లాగే అక్కడే ఉన్నటువంటి సిరియాలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా మానవతా సాయం పేరుతో ఆహారము, మందులు, డబ్బులు సాయం చేసేవాడు. అంటే ఓ పక్కన వాళ్ళే యుద్ధం చేస్తుంటారు, ఇంకో పక్కనేమో ఇటు పక్కన ఆయుధాలు. ఇది ఒక ఎత్తే కాకుండా పాలస్తీనాలో సెక్యూరిటీ ఫోర్సెస్ కంటే పాలస్తీనా సైన్యానికి కూడా డబ్బులు సాయం చేసేదట అమెరికా. ఇప్పుడు ట్రంప్ ఈ విషయాన్ని బయటపెట్టాడు. పాలస్తీన్ సెక్యూరిటీ ఫోర్సెస్కి ఇచ్చే ఫండ్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించాడు. బ్రిగేడియర్ జనరల్ అన్వర్ రజాబ్ ఈ విషయాన్ని ట్రంప్ దృష్టికి తీసుకురాగానే అసలు పాలస్తీనా ప్రాజెక్టులకు అత్యధిక డోనర్లు మనమే అని చెప్పేటప్పటికి తక్షణం దాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించాడు. దాంతో ఇప్పుడు రెండుకి చెడ్డ రేవడి అయ్యింది పాలస్తీనా వాళ్ళ పరిస్థితి.